హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న పిండితో చకోడీలు. ఈ జొన్న పిండితో చకోడీల సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర వీటిని మిక్సీ పట్టేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. 1 కప్ జొన్న పిండి తీసుకోవాలి, 1/2 కప్ చపాతీ పిండి తీసుకోవాలి, 1/2 కప్ శనగపిండి తీసుకోవాలి. మనం ఓమని ఇలా చేత్తో నలుపుకుంటూ వేసేసేయాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మన పచ్చిమిర్చి, కొత్తిమీరని 1 స్పూన్ వరకు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం గట్టిగా కలుపుకోవాలి. పిండి అనేది లూజ్ అవ్వద్దు. కొంచెం పసుపు వేసేసుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా పిండిని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం. మనం ఒక గిన్నెలోకి 2 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ఇట్లా వేసేసుకోవాలి ఆయిల్లోకి. ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం వేగాక పసుపు వేసుకోవాలి. గరం మసాలా వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అన్నిటినీ ఇలా కలిపేసుకోవాలి. ఒక 2 గిలాసుల వరకు వాటర్ వేసుకోవాలి. మనకు సూప్ ఎంత కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. మరీ టైట్గా మరీ లూజ్గా ఉండొద్దు సూపు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మనకు స్పైసీ కావాలి అనుకుంటే కొంచెం కారం పొడి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. పిండిని మరొకసారి ఇలా కలిపేసుకోవాలి. మనము ఇలా కలిపేసుకున్నాక కొంచెం పిండి తీసుకొని చకోడీలాగా చేసేసుకోవాలి. చకోడీలని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా నేను చూపించే విధానంలో ఈ చకోడీని ఇలా చేసుకోండి. ఇలా బాగుంటాయి. ఇలా బాయిల్ అయిన వాటర్లోకి వీటిని వేసేసేయాలి. అప్పుడే కలుపుకోవద్దు, పిండి అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఆగాక కలుపుకుంటే ఇలా విడివిడిగా అయిపోతాయి. ఇలా మూత పెట్టేసుకోవాలి. మనకి చకోడీలు అనేది రెడీ అయిపోయాయి. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఈ జొన్న పిండితో చకోడీల సూపు. ఒక్కసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.